ఇండియా జోలికి రావాలంటే ఎవడైనా సరే ఒకటికి 2 సార్లు కాదు 3 సార్లు ఆలోచించుకోవాలి. అది అమెరికా అయినా సరే, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయినా సరే. ఇది మళ్ళీ ప్రూవ్ అయింది. తెల్లవారేసరికి 75 దేశాల వీసా బ్యాన్ విధిస్తూ సంతకం చేసిన ట్రంప్ ఇండియాకు మాత్రం రెడ్ కార్పెట్ వేశాడు. ఇండియా వైపు మాత్రం కన్నెత్తి కూడా చూడలేదు. అసలు ఈ 75 దేశాలకు లేని పవర్ ఇండియాకు మాత్రమే ఎందుకు వచ్చిందో తెలిస్తే ప్రతి ఇండియన్ గుండెల్లో గర్వం పైకి లేస్తుంది. జనవరి 21 నుంచి బంగ్లాదేశ్, పాకిస్తాన్, రష్యా లాంటి దేశాలకి అమెరికాలో నో ఎంట్రీ. వేరే దేశాల వాళ్ళు వచ్చి మా దేశంలో జాబ్స్ తీసుకునేస్తున్నారు, తిండి లాగేసుకుంటున్నారు అంటూ 75 దేశాలపై బ్యాన్ విధించాడు. ఇది అమెరికా హిస్టరీలోనే బిగ్గెస్ట్ వీసా బ్యాన్. కానీ ఇండియా పైన ఇంత కోపం ఉన్నా ఎందుకు వదిలేశాడో తెలుసా? అమెరికాలో హాస్పిటల్ నడవాలన్నా మన డాక్టర్లే కావాలి, ఐటీ కంపెనీలు ఊపిరి పీల్చుకోవాలన్నా మన టెక్ దిగ్గజాలే కావాలి, సిలికాన్ వ్యాలీ సాఫ్ట్వేర్ నడవాలన్నా మన ఇంజనీర్లే ఉండాలి. ఇండియాపై వీసా బ్యాన్ వేస్తే నెక్స్ట్ రోజుకే అమెరికా శవమై పక్కన కూర్చుంటుందని ట్రంప్ కి చాలా క్లియర్ గా తెలుసు. అందుకే అందరినీ ఆపిన ట్రంప్ ఇండియా దగ్గరికి వచ్చేసరికి తన పంతాన్ని పక్కన పెట్టాడు. బాంబులతో కాదు, నాలెడ్జ్తో ప్రపంచాన్ని ఎలా శాసించాలో మనం చూపిస్తున్నాం. ఒక్కటి గుర్తుంచుకోండి, 75 దేశాలను తాకిన ట్రంప్ ఇండియాను మాత్రం టచ్ చేయలేకపోయాడు. మన అవసరం లేకపోతే అమెరికా అసలు సూపర్ పవర్ అయ్యిండేదే కాదు అని మనం ఇచ్చిన క్లియర్ వార్నింగ్ ఇది. ఇప్పుడు చెప్పండి, అగ్రరాజ్యం అమెరికా గొప్పదా? అగ్రరాజ్యంలో అమెరికాని నడిపిస్తున్న మన ఇండియన్స్ గొప్ప వాళ్ళ?